ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తిస్తే గెలుస్తారో, తిరిగి అధికారంలోకి వస్తారో రాహుల్ తాత అండ్ కంపెనీ పూర్తిగా మరిచిపోయినట్టుంది. రాహుల్ గారే అంటే ఆయన మాతృమూర్తి సోనియా గారు కూడా ఈ విషయాన్ని మరిచిపోయినట్టున్నారు. ఇప్పుడు మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో క్లిప్ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇష్యూకు సంబంధించింది. నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కదా. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాని ఎగరేసి జాతీయ గీతం వందే మాతరం గీతాన్ని ఆలపించే కార్యక్రమం జరిగింది. ఎలా అధికారానికి దూరం అవ్వాలో, ఎలా అత్యధిక మెజారిటీ ప్రజలను దూరం చేసుకుని అత్యల్ప సంఖ్యాకులకు దగ్గరవ్వాలో రాహుల్ అండ్ కంపెనీకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని ఈ సందర్భం మరోసారి తేటతెల్లం చేసింది. ముందుగా ఒకసారి వీడియో క్లిప్ ను చూడండి. ఇందులో రాహుల్ అండ్ సోనియమ్మ అండ్ ఖర్గే గారులు ముగ్గురు కూడా అసహన ప్రదర్శన చేసినట్టు కనబడుతుంది. ఎవరికి గోకుడు లేస్తే వారు గోక్కోవచ్చు, ఎవరికి ముక్కు కారితే వారు ముక్కు చీదుకోవచ్చు, అలాగే ఎవరి అసహనం వాళ్ళు కక్కవచ్చు, ఎవరికి ఏ అభ్యంతరమూ ఉండదు, ఎవరిష్టం వారు. అయితే వీరు ముగ్గురు కలిసి అసహనంతో బుగబుగలాడింది ఎక్కడా ఎప్పుడు అంటే బుగబుగలాడకూడని స్థలంలో బుగబుగలాడారు. అది ఎక్కడా ఎప్పుడు అంటే వందే మాతర గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు ఆ విధంగా ఆడారు. విషయం ఏమిటో మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చును. ఏమిటి అంటే స్వతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో వందే మాతర గీతం బ్రిటిష్ వారిని వణికించిన ఒక జ్వాలలాగా పనిచేసింది. ఇందులో ఎవరికి ఏ సందేహం లేదు. పోరాట యోధులు పిడికిలి బిగించి వందే మాతరం అనడాన్ని పోరాట స్ఫూర్తిగా తీసుకునేవారు. అలా వందే మాతర గీతం అప్పుడు ప్రజావాహినిని స్వతంత్రోద్యమానికి ఉరికించిన ఒక గీతం. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ గీతాన్ని కాకుండా రవీంద్రనాథ ఠాగూర్ రాసిన జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించారు. జనగణమన గీతాన్ని ఏ రకంగా అవమానించినా శిక్షించేలాగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 అనే యాక్ట్ ద్వారా జనగణమన గీతానికి రక్షణ కూడా కల్పించారు. దీంతో అప్పటిదాకా స్వతంత్రోద్యమ పోరాటానికి అసలైన గొంతుకలాగా పనిచేసిన వందేమాతర గీతాన్ని వదలటం, పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వందేమాతర గీతానికి కూడా జనగణమనకు సమానమైన హోదా కల్పిస్తున్నాం, ఇక నుండి రెండూ కూడా జాతీయ గీతాలే అంటూ 1950 జనవరి 24వ తేదీన భారత రాజ్యాంగ సభ చివరి సమావేశంలో మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. అప్పటి నుండి వందే మాతరం కూడా జాతీయ గీతమే. కానీ రెండిటి మధ్య తేడా ఉంది. ఆ తేడా ఏమిటి అంటే వందే మాతరం మొత్తం 6 చరణాలుగా ఉంటుంది. కానీ 6 చరణాలకు బదులు మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలి. ఎందుకు అంటే మిగతా 4 చరణాలలో హిందూ దేవీ దేవతలైన దుర్గా, లక్ష్మి, సరస్వతీదేవి పేర్లు ఉంటాయి కాబట్టి అన్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇది అసలైన ముఖ్య విషయం. జనగణమన పాడటం గురించి రాజ్యాంగంలో చట్టం చేశారు. ఒకవేళ జనగణమన పాడుతున్నప్పుడు ఎవరైనా అవమానకరంగా ప్రవర్తిస్తే వారికి తీవ్రమైన శిక్ష ఉంటుంది. ఇందుకోసం చట్టం చేయడం జరిగింది. ఇదే విధంగా వందే మాతరానికి మాత్రం రాజ్యాంగంలో ఎలాంటి చట్టము చేయలేదు. ఎలాంటి యాక్ట్ ద్వారా ఈ గీతానికి రక్షణ కల్పించలేదు. నోటి ద్వారా రెండూ జాతీయ గీతాలే అని ప్రకటించారు అంతే. అప్పటికి 88% ఉన్న హిందువులకు వందే మాతరం పాడడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకు అంటే అందులో వచ్చే దుర్గా, లక్ష్మి, సరస్వతి పేర్లు తమ దేవతలే కాబట్టి. ఈ పేర్లను చదవడం ముస్లింలకు, క్రిస్టియన్స్ కి నచ్చదు. కానీ వీరి పర్సెంటేజ్ అప్పుడు కేవలం 12% మాత్రమే. కానీ 12% కోసం 88% మంది త్యాగాలు చేయాలి అన్నది అప్పటి నిబంధన. వీరి కోసం వందే మాతరం చివరి 4 చరణాలను నిషేధించడం జరిగింది. ఏ కాంగ్రెస్ వందే మాతరం అంటూ కంఠం తెగేలాగా అరిచి స్వతంత్ర పోరాటంలో చెలరేగిందో ఆ కాంగ్రెసే అధికారంలోకి వచ్చిన తరువాత అదే వందే మాతర గీతాన్ని పక్కన పడేసింది. ఇది కథ. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వందే మాతరం మొత్తం 6 చరణాలను కూడా ప్లే చేయాల్సిందే అంటూ రాజ్యాంగంలో సవరణ తెచ్చి బిల్లును పాస్ చేసి పడేసింది. సో ఇప్పుడు వందే మాతరం జాతీయ గీతం లాగే తప్పనిసరిగా పాడవలసిన గీతంగా మారిందన్నమాట. ఇది ఉల్లంఘిస్తే చట్టబద్ధంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, ఇంకా సంథింగ్ ఫైన్ కూడా ఉంటుంది. ఇవి శిక్షలు. ఈ రకమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఈ బిల్లు మొన్న జరిగిన పార్లమెంటు సెషన్లోనే కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జంజడ్ రాహుల్ గారు ఒక్కరే అనుకుంటే సోనియమ్మ గారు కూడా జంజడ్ లాగానే మారి రాహుల్ జంజీని మించిపోయారు.
వీడియో క్లిప్ చూశారు కదా. నిన్న ఢిల్లీలో వందే మాతరం మొదటి 2 చరణాలు పూర్తి కాగానే సోనియమ్మ గారి హావభావాలు మారిపోయాయి. సాలు ఆపండహే అన్నారు, మండిపడ్డారు. వందే మాతరం మొత్తం పాడటం ఏమిటి అంటూ, ఆపండి అంటూ. ఆ గదే నేను అనేది కూడా గదే. ఏంది గది 6 చరణాలు పాడేదాకా నిలబడడానికి నా కాళ్ళు సహకరించవద్దా అన్నట్టు ఖర్గే గారు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇక మన వృద్ధ జంజి రాహుల్ గారైతే వందే మాతరం పాడాల్సిన అవసరమే లేదు, ఆపండేహే అన్నారు. ఈయన ఇలా అన్న మాటలు మైక్ ద్వారా రికార్డ్ అయ్యాయి కూడా. రాహుల్ గారు ఏది చేసినా అలా రెడ్ హ్యాండెడ్ గానే చిక్కిపోతారు. ఆయనకేం భయం లేని బాతు బజార్లో గుడ్డు పెట్టినట్టు గుడ్డు పెట్టి రికార్డుల్లో దొరికిపోతారు రాహుల్ గారు. ఆయనకేం భయం, కాంగ్రెస్ అధినేత ఆయన. ఏదైనా ఓపెన్ గానే ప్రదర్శన చేస్తారు. ఇలా నిన్న కాంగ్రెస్ అధినేతలే స్వయంగా వందే మాతరం గీతాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు. అయితే దీనికి ఈ తల్లి కొడుకులు చెప్పిన ట్విస్ట్ ఏమిటి అంటే, మేము వందే మాతర గీతాన్ని అడ్డుకోలేదు, మా పక్కన నిలబడ్డ ఖర్గే గారి వయసు 84 ఏళ్లు గదా ఆయనకు, ఆయనను అంతసేపు నిలబెట్టడం బాగుండదు, ఆయన నిలబడలేరు గదా, ఆయనకు ఒక కుర్చీని తెచ్చివేయమన్నాను అంతే, నేనెందుకు జాతీయ గీతం వందే మాతరాన్ని అడ్డుకుంటాను అని సోనియమ్మ గారు అన్నారు. సోనియమ్మ జన్మతః ఇటలీకి చెందినవారు. ఇటలీలో క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటుంది. వీరికి మన దుర్గా, లక్ష్మి, సరస్వతీదేవి పేర్లు చదవటం మింగుడు పడనిదిగా ఉంటుంది. అందుకే సోనియమ్మ గారు మీరు మధ్యలో ఇలా అడ్డుకున్నారు అని ఆమె దేశానికి సంబంధించిన పేరు తీసి ఎవరూ అనడం లేదు. జంజడ్ రాహుల్ గారేమో రాజీవ్ గాంధీ గారి కుమారుడు, రాజీవ్ గాంధీ గారేమో ఫిరోజ్ ఖాన్ గారి కుమారుడు. జన్మతః తండ్రి గారి నుండి ఖాన్లకు చెందినవాడు కాబట్టి రాహుల్ గారికి కూడా మన హిందూ దేవతల పేర్లు చదవడం మింగుడు పడదేమో, అందుకే ఆపండేహే వందే మాతరం చదవడం అవసరం లేదు అన్నారేమో అని ఎవరూ అనడం లేదు ఇప్పుడు. వీళ్ళిద్దరూ ఎందుకే ఈ విధంగా అన్నారు అని ఎవరూ అనడం లేదు ఇప్పుడు. కానీ ఎందుకు వందే మాతరం గీతాన్ని మధ్యలో అడ్డుకున్నారు, అది శిక్షార్హం అని తెలియదా, మొన్ననే దానిపైన బిల్లు వచ్చింది కదా అని అడుగుతున్నారు. దీనికి ఖర్గే గారికి కుర్చీ వేయండి అని గదమాయించాను తప్ప వేరే ఏమీ లేదు అంటున్నారు సోనియా అండ్ రాహుల్ గారు. కానీ ఖర్గే గారికి 84 ఏళ్లు అని ముందే తెలియదా? ప్రోగ్రాం మొదలవడానికి ముందే కుర్చీ వేయించొచ్చు గదా. 2 చరణాలు పాడాకే గుర్తు రావాలా? గతంలో ఎన్నో సమావేశాలలో ఈ విధంగా నిలబడి ఉండడం, కూర్చోవడం జరిగింది కదా. ఆ నిలబడిన సమయంలో ఖర్గే గారికి ఎప్పుడైనా కుర్చీ వేశారా వీళ్ళు? కొత్తగా మొట్టమొదటిసారిగా వందే మాతరం బిల్లు వచ్చిన తర్వాత ఒక వారం తర్వాతే 15th ఆగస్టు వచ్చింది. బిల్లు తర్వాత వారం తర్వాతే 15th ఆగస్టు వచ్చింది. ఈ సందర్భంగానే ఖర్గే గారికి కుర్చీ వేయాలని గుర్తొచ్చింది సోనియమ్మ గారికి. అందుకే 2 చరణాలు పాడిన తర్వాత మధ్యలో డిస్టర్బ్ చేసి కుర్చీ గురించి అరిచారామె. ఏ పరిస్థితిలో కూడా జాతీయ గీతం చదువుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే అది శిక్షార్హం, అంతే కదా. ఇది తెలిసి సోనియమ్మ గారు కుర్చీ అన్నారు అట. 6 చరణాలు పాడేదాకా నిలబడలేని స్థితిలో ఖర్గే గారు ఉన్నారు అంటే, ఆ స్థితిలో ఉంటే ఎందుకు ప్రోగ్రాం కి వచ్చినట్టు పాపం ఆయన? వందే మాతరం పాడనక్కరలేదు అని రాహుల్ గారు ఎందుకు అన్నట్టు? అది రికార్డు కూడా అయింది. పైగా పాపం రాహుల్ అండ్ కంపెనీ ఇంకా మైనారిటీలను కాపాడుకునేందుకు తెగ తంటాలు పడిపోతున్నారు అని దీని అర్థం. వందే మాతరం గీతం పాడం అంటూ ముస్లిం సంస్థలు ఛాలెంజ్ చేస్తున్నాయి కదా. కొన్ని క్రిస్టియన్ సంస్థలు కూడా అంటున్నాయి. వారికి వీరు సంఘీభావం తెలిపారని దీన్ని బట్టి అర్థమవుతోంది అని బీజేపీ అంటోంది. బీజేపీ బలవంతంగా హిందూ దేవతల పేర్లను చదవమని ఇతర మతాల వారిని అణిచివేస్తోంది అంటూ ఇందులో నుండి ఓ లిటిగేషన్ ని లాగి బీజేపీని ఇందులో కూడా బదనాం చేసి మేము 100% మైనారిటీల పక్షం అని ప్రకటించుకుంటున్నారు అని అర్థం అని బీజేపీ అంటోంది. అయితే ప్రభుత్వం జాతీయ గీతం ఆలాపన జరుగుతున్నప్పుడు ఆ గీతంతో పాటు మీరు కూడా గొంతు కలిపి పాడాలి అంటూ ఎలాంటి నిర్బంధం విధించలేదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అలా గౌరవంగా నిలబడితే చాలు అని మాత్రమే చెప్తోంది, పాడమని చెప్పడం లేదు. దానిపైన ఎలాంటి నిర్బంధము లేదు. మధ్యలో ఎవరూ కూడా డిస్టర్బ్ చేయకూడదు, చేస్తే మాత్రం శిక్ష తప్పదు అంటుంది. 3 సంవత్సరాల జైలు శిక్ష విత్ ఫైన్ కూడా ఉండవచ్చు అని చెప్తోంది. ఎప్పుడు డిస్టర్బ్ చేస్తే, గొంతు కలిపి పాడకుంటే అని అనలేదు. అది బిల్లులో లేదు. ఇక్కడ ఒకటి చెప్పాలి, ప్రపంచ దేశాల మధ్య ఆటల పోటీలు జరుగుతాయి, ప్రపంచ దేశాల మధ్య సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఆయా దేశాల జాతీయ గీతాలు ఆలపించడం జరుగుతుంది. అప్పుడు ఒక దేశ
దేశం గీతం ప్లే అవుతూ ఉంటే మరొక దేశం, అది ఇస్లామిక్ దేశమైనా అది క్రిస్టియన్ దేశమైనా ఏ దేశమైనా కూడా మరొక దేశం జాతీయ గీతం ఆలపన జరుగుతున్నప్పుడు గౌరవంగా కదలక నిలబడతారు. అక్కడ ఏ ఫిర్యాదులు ఉండవు. అచ్చం ఇక్కడ కూడా, అంటే నువ్వు ముస్లిము అయినా నువ్వు క్రిస్టియను అయినా నువ్వు పాడకు, నిలబడు, ఇతర మతాలని గౌరవించు అంటున్నారు. అంతే, నిన్ను పాడమని నిర్బంధం చేయడం లేదు. కానీ రాహుల్ అండ్ సోనియాల జంజడు బ్యాచ్ ఇది అర్థం చేసుకోలేదో కావాలని మధ్యలోనే డిస్టర్బ్ చేసిందో, తమ పార్టీ శ్రేణులకు మీరు కూడా ఇలానే చేయండి, బీజేపీ తెచ్చిన బిల్లు కాబట్టి దీనిని వ్యతిరేకించండి అని సీక్రెట్ మెసేజ్ ఇచ్చిందో, అందుకోసమే ఈ విధంగా 2 చరణాల తర్వాత డిస్టర్బ్ చేశారో తెలియదు. ఏది ఏమైనా 80% హిందువులను వదిలి 20% మైనారిటీల కోసం అన్నింటినీ త్యాగం చేస్తున్న వీళ్ళు త్యాగధనులే. మరి ఇలా అయితే జంజడు రాహుల్ ఎప్పుడు పీఎం కావాలి? వారి మాతృమూర్తి సోనియమ్మ అతడిని ఆ సీటులో చూసి ఎప్పుడు మురిసిపోవాలి? ఈ మాత్రం అర్థం చేసుకోలేదు కనుకే కాంగ్రెస్ పాపం ప్రాంతీయ పార్టీగా మారిపోయింది కదా అని చరిత్ర బాధపడుతోంది. చివరాఖరికి ఇప్పుడు వీరు వందే మాతర గీతాన్ని మధ్యలో అడ్డుకున్నారు కాబట్టి ఇది కేసు అవుతుందా? కేసు అయి వీళ్ళకు శిక్ష పడుతుందా అనేది ప్రశ్న. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.